ఏపీ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖ, గుంటూరు నగరాలను విస్తరించడానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. విజయవాడ, తిరుపతిని గ్రేటర్ నగరాలుగా తీర్చిదిద్దడానికి సమాయత్తమవుతోంది. ఇదే స్పీడ్లో గుంటూరుని సైతం గ్రేటర్ సిటీగా మార్చేందుకు సిద్ధమవుతుంది చంద్రబాబు సర్కార్. ఇందులో భాగంగా నగరం చుట్టూ విస్తరించిన పలు గ్రామాల్ని కార్పొరేషన్ లో విలీనం చేసి గ్రేటర్ గా మార్చేందుకు మేయర్ కోవెలమూడి రవీంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గుంటూరు కార్పొరేషన్ ఆమోదించిన ప్లాన్ ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 18 గ్రామాలు విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. వీటిలో గుంటూరు మండలంలోని లాల్పురం, చల్లవారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, తోకవారిపాలెం, తొరకపాలెం, గొల్లవారిపాలెం, ఓబుల్నాయుడుపాలెం, జొన్నలగడ్డ, పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, తక్కిళ్లపాడు, చంద్రపాలెం, వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు, పుల్లడిగుంట, తాడికొండ మండలం వంటి గ్రామాలు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న గుంటూరు కార్పొరేషన్ లో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కౌన్సిల్లో ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపనున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా ఆమోదిస్తే చర్యలు వేగం పుంజుకోనున్నాయి. గుంటూరు నగరాన్ని మిలీనియం సిటీ కాన్సెప్ట్ లో భాగంగా మహానగరపాలక సంస్థగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు.